రైతు రుణమాఫీ విషయంలో ఒట్టు మీద ఒట్టు పెట్టి రేవంత్ గట్టెక్కి ఎన్నికల తర్వాత గుట్ట మీద కూర్చుని కొత్తగా కమిటీ అంటూ ప్రజాభిప్రాయం అంటూ కాలయాపన చేస్తూ నానుస్తున్నటువంటి వ్యవహారం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నువ్వు రుణమాఫీ చేస్తా అంటేనే కదా నీకు మద్దతు ఇచ్చి అధికారం అప్పగించింది, ప్రజా ఆమోదం లభించింది. ప్రజా ఆమోదం లభించిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి రుణమాఫీ హామీ అమలుకు మళ్ళీ ప్రజాభిప్రాయం అవసరమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. చాలా సూటిగా ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఒక్కొక్క హామీపై వీళ్ళు ఓట్లు సంపాదించారు కదా, ఒక్కొక్క హామీ ద్వారా వీళ్ళు ఒట్లు పెట్టి ఒట్టు మీద ఒట్టు పెట్టి గట్టెక్కి నెత్తిన కూస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా కమిటీలు వేయటం, కొత్తగా మరి దాని గురించి మేము ప్రజాభిప్రాయాలు చేస్తామని అంటాం, ప్రజా తీర్పుని అవమానపరచడమే అని చెప్పని భారతీయ జనతా పార్టీ సందర్భంగా పేర్కొంటా ఉన్నది. ఇకపోతే కార్పొరేషన్ల నియామకం చేశారు. ఇదేదో మేము భారతీయ జనతా పార్టీ కాబట్టి కాంగ్రెస్ యొక్క నిర్ణయాన్ని విమర్శించాలని మేము ప్రశ్నించటల్లా. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏంటి? అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం యొక్క పరిమితి గరిష్ట స్థాయికి చేరుకుంది. కొత్త అప్పు పుట్టే పరిస్థితే లేదు. వీళ్ళు ప్రకటించినటువంటి కార్పొరేషన్ నియామకాల యొక్క చైర్మన్లది, ఆ కార్పొరేషన్లు ఇప్పటికే అప్పులు చేసి ఉన్నాయి. మళ్ళీ కొత్తగా చైర్మన్ల నియామకం అంటే ఖజానా దుబారా చేయటమే, ఖజానాకి నష్టం కలిగించటమే. వీళ్ళ ద్వారా పైసా ఆదాయం వచ్చే అవకాశం లేదు, పైసా ఖర్చు తప్పించి. ఈ కార్పొరేషన్లని రద్దు చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ గవర్నర్ని కలిసి కోరబోతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. న్యాయ పోరాటానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవి ముమ్మాటికి రాజకీయ పునరావాసం కొరకు నియమించినటువంటి కార్పొరేషన్ల చైర్మన్లు. నువ్వు రాజకీయంగా పదవులు ఇచ్చుకో, రాజకీయంగా నువ్వు హోదా కలిగించుకో, కానీ ప్రభుత్వ ఖజానా ఒకవైపున దివాలా తీసి నష్టాల్లో అంతంతగానే ఉంటే మళ్ళీ వీళ్ళకు ఒక కారు, ఒక అధికారి, ఒక కార్యాలయం, మళ్ళీ ఒక సిబ్బంది, ఒక దానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ, ఈ ఖర్చు ఎవరు మోస్తారని చెప్పని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఖజానా నుంచి ఎందుకు ఖర్చు పెట్టాలని నేను నిలదీస్తా ఉన్నా. ఇది ఒక వైపున. ఫిరాయింపు క్విట్ ప్రో గురించి రేవంత్ రెడ్డి అప్పుడు చాలా గట్టిగా మాట్లాడాడు. ఒక చోట కూలికెళ్తే ₹1,00,000 ఒక పార్టీ మీటింగ్ కొరకు, నిధి సేకరణ కొరకు గంట పని చేస్తే ₹1,00,000. ఇది క్విట్ ప్రోకో అని చెప్పని రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు, పిటిషన్ కూడా వేశారు. మరి ఇప్పుడు పార్టీ ఫిరాయించి గంటలకే, క్షణాలకే ఒక ఆయన ఢిల్లీ సలహాదారుడు, ఇంకొక ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడు. అరే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో, ఆర్థిక రంగంలో లేదా ఇంకో రకమైనటువంటి ఒక సాంకేతిక రంగంలో నిష్ణాతులైతే ఆ రాష్ట్రానికి అవకాశం ఉంది, అవసరం ఉంది అనుకుంటే నువ్వు సలహాలు తీసుకోవచ్చు, లేకుంటే సలహాదారులుగా నియమించుకోవచ్చు. కానీ రాజకీయ నాయకులని సలహాదారుల పేరిట నియామకాలు జరిపి క్యాబినెట్ హోదా కలిగించడం అనేది పూర్తిగా కూడా ప్రభుత్వ ఖజానాని దుర్వినియోగం చేయటం, ఆ రకంగా దుబారా చేస్తూ ఖర్చు పెట్టడమే.
ఇది ఎంత మాత్రం భారత రాజ్యాంగంలో ఈ రకంగా వివరించమని లేనే లేదు. క్యాబినెట్ అంతే. కొన్ని చోట్ల అక్కడక్కడ కార్పొరేషన్లు, అది కూడా ఎన్నో కారణాలు చెప్పి ఆ రకంగా కార్పొరేషన్లు ఏర్పరచాలి. కానీ ప్రతి వ్యక్తి సలహాదారుడే. వీళ్ళు ఎవరికి సలహాలు ఇస్తున్నారు? ఈ సలహాదారులు ప్రభుత్వపరమైనటువంటి సమీక్షల్లో పాల్గొన్నట్టుగా నేను ఒక్కరోజు కూడా ఈ 7 నెలల్లో ఒక్క పత్రికలు చూడలే, ఒక్క ప్రచార సాధనాలు చూడలే. ఈ సలహాదారులు ఫిరాయింపుల్లో వీళ్ళ పాత్ర, ఫిరాయింపుదారులే సలహాదారులు, పైరవీల్లో ఈ సలహాదారులు, కప్పం వసూలు చేసుడులో ఈ సలహాదారులు, అసమ్మతి సమ్మతి పేరిట నడపడంలో ఈ సలహాదారులు. వీళ్ళు ముమ్మాటికి రాజకీయ సలహాదారులే. కానీ శాస్త్ర సాంకేతిక లేదా పరిపాలన పరమైనటువంటి సలహాదారులు ఎంత మాత్రం కూడా కాదు. ఈ సలహాదారులు ఈ రాష్ట్రానికి అవసరం లేదు, వీళ్ళని రద్దు చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ గవర్నర్ గారిని కలుస్తాం, న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.